సికింద్రాబాద్లో ఒక ఆలయం ఉంది. కన్యకా పరమేశ్వరి అని ఒక పురాతన ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని కూల్చేసిరట. ఇగో 100 ఏళ్ల ఆలయాన్ని కూల్చేసి కొత్త గుడి కడుతున్నామని ఫ్లెక్సీల మీద ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు, అకౌంట్ నెంబర్లు పెట్టి మొత్తం వసూలు చేస్తున్నారు. మొత్తం వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్లో 100 సంవత్సరాల కన్యకా పరమేశ్వరి గుడి కూల్చివేత, ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న గుడి పేరుతో అక్రమ వసూళ్లు. ఇప్పుడు ఆ గుడిని కూల్చిరు అనుకోండి, ఆ గుడిని కూల్చిన ఎవరి ఆధ్వర్యంలో జరగాలి? ఎండోమెంట్ ఆధ్వర్యంలో జరగాలి. ఇప్పుడు ఎందుకు కూల్చినారు? ఆ లోపల ఉన్న ఆ అమ్మవారి విగ్రహం ఏం చేసిర్రు? ఇప్పుడు కొత్త విగ్రహం తెచ్చి పెడుతున్నారట కదా, మరి లోపల ఉన్న అమ్మవారి ఆ విగ్రహం ఏమైంది? ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న గుడి పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నారట. గుప్త నిధుల కోసమే పురాతన గుడి కూల్చివేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఎండోమెంట్ ఏసీ కృష్ణ భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణ. గుడి కూల్చేసిన అక్రమార్కులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని వైనం. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్. స్టేటస్కో ఆర్డర్ లెక్క చేయని అక్రమార్కులు. ఎండోమెంట్ ఏసీతో పాటు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. తెర వెనుక స్థానిక బడా నాయకుల హస్తం ఉందంటూ ఆరోపణలు. మంత్రి కొండా సురేఖ తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్. ఇటీవలే పాత గుడి కూల్చి పనులు చేస్తున్న తీరును పరిశీలిస్తున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ అట. ఇప్పుడు మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. మరి ఇప్పుడు వీడికి రావాలి కదా, వీళ్ళంతా ఎడిపోయారు. వీళ్ళంతా ఇప్పుడు ఈ ధర్మం గురించి మాట్లాడే వీళ్ళంతా ఇక్కడికి వెళ్ళాలి కదా. ఇగో హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ అక్రమంగా పైసలు వసూలు చేస్తున్న సెల్ఫ్ కమిటీ అట. ఇక బ్యాంక్ డీటెయిల్స్ ఆడ మొత్తం ఆడ ఫ్లెక్సీయే పెట్టి రేఖంగా దీనికి పంపిరు అందరని. పేరు ఏంటంటే దేవునికే కదనే అంటారు. దేవునిగా మీక ఏం చేస్తున్నారో లెక్కలని కూడా బయట పెట్టండి మరి ఆ కమిటీ అంతా. ఇగో సికింద్రాబాద్ నడిబొడ్డున దాదాపు 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కన్యకా పరమేశ్వర ఆలయాన్ని కూల్చేయడం, బోగస్గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా సెల్ఫ్ కమిటీ వారికి వారే ఏర్పాటు చేసుకొని అక్రమంగా భక్తుల భక్తిని ఆసరాగా చేసుకొని పైసలు వసూలు చేయడం అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. వేలాది మంది తిరిగే చోట ఇంత బరితెగించి ఎలాంటి అనుమతులు లేకుండా గుడి కూల్చేస్తుంటే ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నో హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు ప్రతినిత్యం దైవారాధన, ధర్మ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరి తమ కళ్ళెదుట జరిగిన ఈ అక్రమ కూల్చివేతలు వారికి కనిపించట్లేదా? దీనిపై మాట్లాడడానికి ఎందుకు వెనకం చేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారంటే పొలిటికల్ లైన్ ఉన్నది ఇందులో. ఇగో ఆ గుడికి తనకు సంబంధం లేదు, అది ప్రైవేట్ గుడి అంటున్నారట. ప్రైవేట్ గుడి ఏందా? ప్రైవేట్ గుడి ఉంటుందా? గుడి ఎండోమెంట్ పరిధిలోనే ఉండాలి కదా. 100 ఏళ్ల పురాతన ఆలయము ఎండోమెంట్ పరిధిలో లేకుండా ప్రైవేట్గా ఉన్నదా? సో ఇట్లా దేవుణ్ణి మింగుతారు, దేవుని విగ్రహాన్ని కూడా మింగుతారు. ఇట్లా తయారైన తర్వాత వ్యవస్థ ఏముంటుంది చెప్పండి? భయం ఎక్కడిది?